చదవకుండా ఉన్నట్లయితే, మీరు అసలు ప్రార్థనలు రాకుండా ఉన్నట్లయితే ఏం తెలుస్తాయి? మీకు ఏం తెలియదు, నీ ఇష్టం. కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వాక్యాలు ఎవరు విన్నా అర్థం చేసుకున్నట్లయితే అందరూ శిరస్సు వంచాల్సిందేనండి. ఎందుకో తెలుసా? మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు రాయించిన మాటలు. అది చూడండి, పిల్లల క్షేమాన్ని చూసేది తండ్రులు మాత్రమే. కాబట్టి ప్రపంచ ప్రజలందరికీ ఆయన తండ్రి అయిన దేవుడు. అందుకే ప్రపంచ ప్రజలందరి క్షేమం కోసమై వ్రాయించాడండి ఈ విషయాలు. 10 ఆజ్ఞలు ఆయనే వ్రాశాడు, చేవ్రాత. దాని వివరణే గ్రంథం అండి. ఎటువంటి వ్యక్తులకైనా మేలును కలగజేస్తుంది. కాబట్టి బాబు తేటగా చెప్పొచ్చు, దెబ్బకు చెప్పొచ్చు అండి. అసలు మనుషులు రాశారా, దేవుని చేత వ్రాయబడిందా గ్రంథం అని చెప్పి ఆలోచి మనందరి పరిశుద్ధ పరమాత్ముడు తండ్రి అయిన దేవుని ద్వారా వ్రాయబడినటువంటి వాక్యాలండి ఇవన్నీ. అందులో 3 వాక్యాలు మనం చదువుకున్నాం. చాలా ఉన్నాయి, 3 వాక్యాల అవసరాన్ని బట్టి నేను చదివాను. మొదటిగా మనం చూస్తున్నాం, చూడండి. రాబోవు శోధన కాలం, రాబో ఉగ్రత, రాబోవు బాధ, ఇవి చూడండి అసలు జరగబోతున్నాయి. మనం గమనించాలా? ఇది దేవుడే వ్రాయించాడు, మనకేం తెలుసు అండి? జరిగిపోయినవి చెప్తాం, ప్రజెంట్ కాలం చెప్తాం, కానీ ఫ్యూచర్ ఎవరు చెప్తారు? అసలు ఫ్యూచర్ చెప్తుంటారు కొందరు. చేయి చూసి చెప్తా. వాళ్ళకే తెలియదు అని అర్కనీకి వచ్చినారు. ఇంకా వాళ్ళతో మీరు చేయి చూపించుకుంటున్నారంటే మీకు ఎంత బుర్ర ఉన్నట్టు ఆలోచన చేయండి అంటే బాధపడతారు. ఉన్నమాట అంటే ఉన్నవు రచ్చి రాదంటారు. చదువుకునే పిల్లలు నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని చూపించుకుంటున్నారండి. ఓ చోట చూసి నేను బాధపడినా. ఈ ఆలోచన చేయండి. భవిష్యత్తుని చెప్తారా? అయితే రేపు ఎలక్షన్లు ఎవరు గెలుస్తారో చెప్పమనండి. కొంతైనా ఆలోచన లేదా? ఇంత హై టెక్నాలజీ పెరిగిన కాలంలో అనాలోచనగా ఉండిపోతారా ప్రియులారా? ఏంటి అసలు చదువుకునేది ఏంటి? రేపు ఎవరు గెలుస్తారో ఏది వచ్చాదో చెప్పమనండి, తెలుసాదా? నో. కాబట్టి ప్రియులారా, అమాయకంగానే ఉండిపోతావా? జ్ఞానవంతుడవై ఉండి, విద్యావంతుడవై ఉండి, తెలివి కలిగిన వ్యక్తివై ఉండి కూడా ఇలాంటి అనాలోచన సంబంధమైన విషయాల్లో మీరు అవే రైట్ అనుకుంటే ఎంత పొరపాటు పడతారండి. ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. నాకు సృష్టికర్త అర్థమైన తర్వాత బ్రెయిన్ వెలిగింది, నా మనోనేత్రం తెరవబడింది అండి అసలు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా దయచేసి సంగతులను గమనించండి. బైబిల్లో వ్రాయబడినటివే చెప్తున్నా కానీ నా సొంతం కాదు. మళ్ళీ పొరపాటునైనా భావించవద్దు, మీకంటే పెద్ద మేధావిని అనుకునేరు. నో, ఏ విషయంలో కూడా కాదు. సృష్టికర్త నాకు అర్థమయ్యాడు, ఆయన వ్రాయించిన వాక్యాలే జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి దయచేసి ఏదో రాజారావు గారు చెప్పారు అని కాదు, సృష్టికర్త మనతో మాట్లాడుతున్నాడండి, అది ముఖ్యమైనది. అందుకనే చెప్పబడుతున్న వాక్యాలు, మనకు వినబడుతున్నటువంటి వాక్యాలు మనం మనుషులవని ఎంచకూడదు, దేవుని వాక్యమని ఎంచే మనం గైకొనాలా. తెస్సలోనికలు అట్లే వాక్యం విన్నారండి, వినే గ్రహించినారన్నమాట. మంచిదే అండి. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకున్నాం కదా, మనం జ్ఞాపకం చేసుకుందాం. రాబో శోధన కాలం. ఎవరికి వస్తుంది శోధన అంటే? లోకమంతటి మీదికి రాబో శోధన కాలము అనే మాట ఉంది అండి. లోకమంతటి మీదికి శోధన కాలం వస్తుంది అని వ్రాయబడింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరికి చెప్తున్నారు చూస్తారా? అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 7వ సెక్షన్ చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్తున్నాడు. అది సత్యస్వరూపియగు పరిశుద్ధుడు ఎవరండి? అసలు పరిశుద్ధుని గురించి మీరు వాక్యాలు విన్నారు కదా, మన ప్రియులు చెప్తుంటుండగా. లేవ్యాకాండంలో చాలా వచనాలు చూపించాడు బ్రదరు. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను అన్నాడు. చూడండి, లేవ్యా 19:2 చూస్తాం. చాలా స్థలాలు చూపించాడు. తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం నుండి ఆయనకు పైగున్నటువంటి శరాపులు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ముమ్మాటికి పరిశుద్ధుడు. చూడండి, కాబట్టి సత్యస్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు అనే మాట ఉంది. అంటే
దేవుడే ఈ సంగతులను తెలియజేస్తున్నాడు. ఎవరయ్యా దేవుడు? సత్యదేవుడు ఎవరు? యోహాను సువార్త 14:6 సెక్షన్ ప్రకారం, యోహాను 14:6 ప్రకారంగా యేసు నేనే మార్గమును, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. యేసు నేనే మార్గమును, యేసు నేనే మార్గమును, సత్యమును, సత్యమును, జీవమును, జీవమును, నా ద్వారానే తప్ప. ఓకే. యేసు ప్రభు నేనే సత్యం అన్నాడా లేదండి? నేనే సత్యం అన్నాడు చూడండి. కాబట్టి సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పేటువంటి సంగతులు అంటే ఆ సత్య స్వరూపం, ఆ గుణం, సత్యమనే గుణం. ఎఫెసీ పత్రిక 4:15 కాబోలు చూస్తారా? ఎఫెసీ పత్రిక 4:15 సత్య స్వరూపియగు పరిశుద్ధుడు అంటే జ్ఞాపకం చేస్తున్నా. ఎఫెసీ 4:15 కాబోలు 15 ఆ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, అది సత్య స్వరూపి అయిన సత్యం చెప్పేటువంటి ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె అని మాట. క్రీస్తు అంటే ప్రేమ గలవాడు, సత్యవంతుడు అని అర్థం అండి. కాబట్టి సత్య స్వరూపి అయిన పరిశుద్ధుడు ఆయన్నే. ప్రభు ఏం చెప్పాడండి? యోహాను 8:46 సెక్షన్ ప్రకారం నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అన్నాడు. తర్వాత లూకా సువార్త 1:36 సెక్షన్ ప్రకారం, 1:36 ప్రకారంగా గబ్రియేలు దూత అన్నాడు. పరలోకంలోని గబ్రియేలు దూత ఏం చెప్పాడు తెలుసా? ఏమన్నాడండి? మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని 35 బాబు 36 చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై, పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఎవరండి పరిశుద్ధుడు? చూడండి ఇక్కడ పుట్టబో శిశువు యేసు ప్రభు అన్నమాట. కాబట్టి ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవి అనగంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చూడండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు తెలుసా? మరి ప్రకటన గ్రంథం 3:7 సెక్షన్లో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు అని చెప్పడం జరిగింది అండి. సంఘపు దూత అంటే ఒక్కరే అనుకుండేరు. ఒక్కోసారి ఏకవచనం బహువచనములు మనం చూస్తాం, బహువచనాన్ని ఏకవచనంలో చూస్తున్నాం. ఇక్కడ ఏమనింది? సంఘపు దూత అంటే ఏకవచనం కనబడుతుంది అండి, ఒక్కరికే కనబడుతుంది. కానీ ఏకవచనములో బహువచనం మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4:3 నుండి చూడండి. ఫిలిప్పీ పత్రిక అవును నిజమైన నా సహకారి, నిజమైన సహకారి అనే మాట ఉంది. నిజమైన సహకారి అంటే ఏకవచనమా బహువచనమా? సహకారి అంటే సింగిలా ప్లూరల్ అండి? ఏకవచనం. నిజమైన సహకారి అని మాట్లాడుతున్నాడు పౌలు. అంటే ఈ నిజమైన సహకారి అంటే సంఘములో ఏ ఒక్కరో కాదు అక్కడ ఉన్నది, సంఘానికి సంబంధించిన పేరు అది, మొత్తం సంఘానికి. ఎందుకంటే వీరు మాటి మాటికి సాయం చేశారంటండి. పౌలు బాధల్లో సమస్యలు ఉన్నప్పుడు మాటి మాటికి సహకరించినటువంటి సంఘముగా మనం చూస్తాం ఫిలిప్పీ సంఘాన్ని. అందుకనే నిజమైన సహకారి ఏకవచనం ఉంది. కానీ ఆ సంఘములో ఎంతమంది ఉన్నారు తెలుసా? 1:1 ప్రకారంగా పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అది చూడండి. కాబట్టి మొత్తానికి సంబంధించినటువంటి వాక్యం, బహువచనానికి సంబంధించిన వాక్యం ఏకవచనంలో మనకు కనబడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము అంటే సంఘములో ఏదో సేవకుడు, సంఘ పెద్ద, లేదంటే ఒక బాధ్యత వ్యక్తి అని కాదు, మొత్తం టోటల్గా సంబంధించింది. చూడండి, సంఘపు దూత అంటే కొరింథీ 2వ పత్రికలో 8:23 కాబోలు. కొరింథీ 2వ పత్రిక తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును. అది సహోదరులు ఎవరండి? సంఘముల దూతలు. వీఆర్ ఆల్ బ్రదరన్, మనమంతా సహోదరులం. అదే సమయంలో సంఘపు దూతలు అని వ్రాయబడింది అండి అసలు. కాబట్టి ప్రకటన గ్రంథములో సంఘము ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగూ రాయము అంటే మొత్తం A to Z ఒక్కొక్క పర్సన్కు సంబంధించిన విషయమే. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
విషయాలు తెలియజేస్తున్నాడండి. ఆ రోజు ఫిలదెల్ఫియా సంఘానికి అడ్రస్ ఉంది. మరి అది ఫిలదెల్ఫియా సంఘానికి సంబంధమేనా? మనకు లేదా? మనకుందా లేదండి? ఇంతకీ ఉంది అని రుజువేమిటి అంటారు ఒక్కోసారి. అప్పుడు తనకలు ఆడాలి మనకు స్టడీ చేయకపోతే. వెనుకలు తిరగాల్సి వచ్చేది. మనం అన్ని కోణాల్లో వాక్యం ఆలోచన చేయాలండి. అసలు నేను ప్రకటన గ్రంథం స్టడీ చేసేటప్పుడు ఆలోచన చేశాను, ఈ ప్రకటన గ్రంథం కేవలం సంఘాలకేనా, కొంతమందికేనా అని చెప్పి. నో, మొత్తం ఆయనకు సంబంధించిన వ్యక్తులందరికీ. మరి ఆ రోజు ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి వారికి మాత్రమేనా వ్రాయబడింది, చెప్పబడింది? కానే కాదు. ఈవేళ చూడండి, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ అధ్యాయం 13వ సెక్షన్ ఏం చెప్తుంది? ప్రకటన 3:13. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట సంఘానికి అనిందా, సంఘములు అనిందా? అట్లయితే ఈ సంఘములలో మీ ఊరు సంఘం ఉందా లేదండి? అక్షరాల ఉంది. చాలామంది ఇవన్నీ అర్థం చేసుకోక ఇది మాది కాదు అంటారండి. ఏంటి మాది కాదు? 10 అనేది ఏ దేశానికి సంబంధం ఇది? ఏమ్మా అర్థమవుతుందే లేదా? 10 అనేది ఇండియా వాళ్ళే చెప్తారా, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చెప్తారా? మొత్తం ప్రపంచ ప్రజలందరికీ అది సంబంధించినటువంటిదండి. ఎందుకు అంటే అది సత్యం. సత్యం అన్నటువంటిది అందరికీ ఒకటి ఉంటుంది, మర్చిపోవకరి మీరు. ఇంకా దేవుడు కూడా అబద్ధికుడై ఉంటాడా, సత్యవంతుడై ఉంటాడా? సత్యవంతుడు అందరికి ఒక్కడే ఉండేది. మీ ఇష్టం. ఇంకా రకరకాలుగా ఉంటారంటే అబద్ధములు ఉన్నట్టే లెక్క. అంటే బాధపడతారు. మీ ఇష్టం. చూడండి, మీ ఇష్టం. అంటే బాధలు పడతారు. ప్రపంచ ప్రజలందరికీ సత్యం ఒకటే. నేను చాలాసార్లు చెప్పిన కదా, ఎవరు చెప్పినా 22 40 చెప్పాల్సిందే. లేదండి మాది ఎక్కువ కులము, 22 50 అంటారా? నీకు లెక్కలే రావు పో. ఎవరు చెప్పినా 3 బదులు 30 చెప్పాల్సిందే. ఎందుకు? సత్యం. సత్యం అన్నటువంటిది అన్ని దేశాలకి అందరికీ ఒక్కటే ఉంటుంది. చూడండి, అది రహస్యం. కాబట్టి దేవుడు సత్యవంతుడు, అందరికీ ఒక్కడుగానే ఉన్నాడండి. అందుకే ఆ ఒక్క దేవుడు ఆ రోజు ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పాడు. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మీ స్థానిక సంఘం, ప్రపంచంలో మన సంఘాలకు అన్నిటికీ ఈ వాక్యం చెప్తున్నాడండి ఆయన. పైగేమో సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అన్నాడుగా. 13వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఆత్మ చెప్తున్నాడు అన్నాడు. చూడండి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మయ్య ఉన్నాడు అన్నది మర్చిపోవకరి మీరు. ఎందుకంటే ఈ త్రిత్వం మీద చాలామంది తెలియక యెహోవా వేరే, యేసు ప్రభు వేరే, ఆత్మ వేరే అని చెప్పుకుంటున్నారు. కొందరు తెలియని వాళ్ళు తెలియనట్టు ఉండాలి. తెలిసినట్టు ఎందుకు ప్రసంగాలు చేస్తారు? తెలిసినట్టు ప్రసంగాలు చేయొద్దు. తిక్క ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది తోడైనారండి. అసలు బైబిల్ దేవుడు ముగ్గురని చెప్తాదే, ఒకటే అని చెప్తాడా బైబిలు? మరి ఒక్కరే అని చెప్పినప్పుడు ముగ్గురుగా మనం వేరు చేస్తే ఎట్లా? ఓకే, అది ఒక పెద్ద సబ్జెక్టు. ఏది ఏమైనా ప్రియులారా, యెహోవా వేరు, యేసుప్రభు వేరు, పరిశుద్ధాత్మ వేరు అన్నది శుద్ధ తప్పు. దేవునిగా ఆయన ఒక్కడిగా ఉన్నాడు. కార్యాల్లో 3 విధాలుగా కనబడతాడు. అంతే, 3 విధాలుగా కార్యాలు చేస్తాడు. మనిషి కుమారునిగాను ఆత్మగాను కార్యం చేస్తున్నాడు. దేవునిగా పరలోకమందు నుండి కార్యాలు చేస్తున్నాడు. మానవునిగా భూమండలం మీద చేశాడు. పరిశుద్ధాత్మగా హృదయాల్లో కార్యం చేస్తున్నాడు ఆయన. అది చూడండి, బ్రీఫ్గా నేను అలా జ్ఞాపకం చేశాను. మెట్టుకు కేంద్రంగా ప్రభు అయిన యేసుక్రీస్తే. యెహోవాను వివరించిన యేసు ప్రభులోని వివరించాలా, అంతే. ఆత్మను గురించి వివరించిన యేసు ప్రభులోని వివరించాలా ప్రియులారా. అసలు తిక్క ప్రసంగాలు మాత్రం చేయకరి. రానిలు రానట్టు ఉండాలి కానీ వచ్చినట్టు చెప్పకూడదు. మనకు తెలియనివి చాలా ఉన్నాయి తెలుసా. ఇప్పుడు నాకు అర్థం కాని వాళ్ళ వదిలిపెడుతుంటా, తిప్పలు పడుతుంటా, దేవుణ్ణి అడుగుతానంతే. ఏదో ఒక రోజు ఆయన్ని బయలుపరుస్తాడండి. కాబట్టి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న పరిశుద్ధుడు, సత్యవంతుడైనటువంటి ఆయన అందరికీ ఒక్కడుగానే ఉన్నాడండి. ఆయన సంఘానికి చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడండి. ఫిలదెల్ఫియా సంఘానికి, ఈ రోజుల్లో మన సంఘానికి కూడా ఏం చెప్తున్నాడు చూడండి. 7వ వచనంలో 3:7 2వ లైన్లో, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా.
ఈయన కార్యాలు చూడండి ఎట్లున్నాయో. ఏ తాళపు చెవి ఉంది? దావీదు తాళపు చెవి అని ఉంది అండి. మొదటి అధ్యాయంలో ఇంకొకటి గమనిస్తారా? 18వ సెక్షన్ 1:18 ప్రకటన. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. యుగయుగములు సజీవుడనై మరియు ఉన్నాను. మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము? యోహాను పద్మాస్ దీపములో పరవాసిగా ఉన్నాడండి. అంటే దీపాంతరవాసం అంటారు. చుట్టూ సముద్రం నీళ్లు ఉంటాయి, మధ్యలో రాతి ప్రదేశం ఉంటుంది. అన్నం లేకుండా, నీళ్లు లేకుండా నిట్ట నీళ్ళను ఎండిపోవాలని చెప్పి ఒక డొమినియన్ అన్నటువంటి ఒక చక్రవర్తి ఈయనను అక్కడ పడేసి చేశాడండి. అసలు ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు, కానీ ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాడు అని చూస్తాం. ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాడని చెప్పి వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10వ వచనములో ప్రియులారా, ప్రభు యొక్క అంతరంగ స్వరూపాన్ని చూసి భయపడ్డాడు. భయపడినటువంటి యోహానికి ఏం చెప్పాడు తెలుసా? 18వ వచనంలో, యోహాన్ మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి. చక్రవర్తి నిన్ను మరణానికి అప్పగించాలని ఇక్కడ వేశాడు కదా, తాళపు చెవి నా దగ్గర ఉంది, ఫియర్ నాట్ అంటున్నాడు అన్నమాట. నువ్వు మరణం కావాలని లోకం కోరుకుంది, కానీ మరణం యొక్క తాళపు చెవి నా దగ్గర ఉంది, నా స్వాధీనంలో ఉంది, గనుక భయపడొద్దు అన్నాడు. చూడండి, అసలు మరణం అప్పగించాలని లోకం చూస్తే అది ఆయన స్వాధీనంలో ఉంది, ఆ తాళపు చెవి. యోబును ప్రాణం తీయాలనే ప్రయత్నం చేశాడు అపవాది. 2వ అధ్యాయం 6వ సెక్షన్ యోబు గ్రంథం 2:6లో ఏమన్నాడు తెలుసా? అతని దేహాన్ని అప్పగిస్తున్నా కానీ అతని ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడండి. ఆయన అతని ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడు అన్నమాట. కాబట్టి మరణం యొక్క తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉంది. ఆయన ఓకే చేస్తే తప్ప ఎవరు మరణానికి వెళ్ళడానికి వీల్లేదండి. అసలు పైభాగంలో ఇంకా ఆ విషయాలు ప్రభువే చెప్పాడు కదండి. పైభాగంలో మనం చూస్తే మనం గమనిస్తాం. ఏమని చెప్పాడు చూడండి. నేను మృతుడనై తిని అన్నిందా లేదా? 18వ వచనంలోనే, నేను మృతుడనై తిని కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను. నన్ను కూడా లోకం చంపింది కదా, మృతుడనై తిని కదా నన్ను చంపిందా, యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి యోహాన్ భయపడొద్దు అన్నాడు. చూడండి, మరణం యొక్క తాళపు చెవి నా దగ్గర ఉంది, పాతాళపు తాళపు చెవి కూడా నా దగ్గర ఉంది. పాతాళం పంపించాలన్నా ఆయన పంపిస్తేనే, లేకపోతే ఎవరు పంపించలేరండి. చూస్తారా? లూకాసు వార్త 8వ అధ్యాయం మీరు గమనించాలా. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి, 8వ అధ్యాయం 31వ వచనం కాబోలు. చూడండి, 30-31 కలిసి. యేసు నీ పేరేమని వారిని అడుగగా, యేసు నీ పేరు అనగు, యేసు అని డాస్ ఉంది కదండి. నీ పేరేమని వారిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుడెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. పాతాళానికి పంపించేవాడు ఆయన్ని, రప్పించేవాడు కూడా ఆయన్ని. అందుకే ఆ సేనాదయం పట్టినటువంటి వాళ్ళు ఉండి ఆ దయాలు మాట్లాడుతున్నాయి. పాతాళానికి వెళ్ళునట్లు ఆజ్ఞాపించవద్దు, పందుల మంది ఉంది అక్కడ వెళ్ళునట్లు ఆజ్ఞాపించమని బ్రతిమలాడాయి. కాబట్టి మరణం యొక్క తాళపు చెవి యేసు ప్రభు చేతిలో ఉంది, పాతాళం యొక్క తాళపు చెవి కూడా ఆయన చేతిలో ఉంది. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం ఉన్నాయి. యోహాన్ భయపడొద్దు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అదే దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడు. ఏంటయ్యా ఇది అంటే సువార్త ద్వారంగా మనం వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి దీన్ని ఎవరు కూడా వేయలేరు. 8వ వచనం ఏం చెప్తుంది? ఎరుగుదు నీకున్న శక్తి కొంచెమై ఉండేను, నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, ఎవడు వేయలేడు. సువార్త ద్వారం అంటారు దీన్ని. సువార్త ద్వారం తెరవబడింది, దీన్ని ఎవ్వరు కూడా వేయలేరు. తెలుసా? వేయడానికి వచ్చారంటే నిన్ను మూసేస్తాడు అంతే. ఎందుకంటే సువార్త అన్నటువంటిది మంచి వార్త.